అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. రష్యాను బెదిరించేందుకు తోమహాక్ క్షిపణుల గురించి ప్రకటన చేసి వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్కు ఈ శక్తివంతమైన ఆయుధాలు ఇస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ తాజాగా జెలెన్స్కీతో భేటీ తర్వాత అలాంటిది ఇప్పుడు సాధ్యమే కాదని చేతులెత్తేశారు. ఈ మార్పు వెనుక పుతిన్ హెచ్చరికే కారణమని సమాచారం. డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో ఇటీవల మాట్లాడారు. యుద్ధం ఆపకపోతే ఉక్రెయిన్కు అమెరికా నిలువలో ఉన్న అత్యంత శక్తివంతమైన తోమహాక్ క్రూయిజ్ క్షిపణులు ఇస్తామని ప్రకటించారు. ఈ క్షిపణులు 1500 మైళ్ల దూరం వరకు దూసుకెళ్లి రష్యా లోతుల్లో దాడులు చేయగలవు. ఈ ప్రకటన రష్యాను భయపెట్టిందని, పుతిన్ శాంతి చర్చలు మొదలుపెట్టేలా చేస్తుందని ట్రంప్ చెప్పారు. అయితే ఈ వార్నింగ్కు ప్రతిస్పందనగా ట్రంప్కు పుతిన్ ఫోన్ కాల్ చేశారు. క్షిపణులు ఇస్తే అమెరికా రష్యా సంబంధాలు దెబ్బతింటాయని, యుద్ధం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత తాజాగా వైట్ హౌస్లో ట్రంప్ జెలెన్స్కీ భేటీ జరిగింది. ఓవల్ ఆఫీస్లో ఈ చర్చలు జరిగాయి. తమకు క్షిపణులను ఇవ్వాలని, అందుకు బదులుగా తాము డ్రోన్లను ఇస్తామని ట్రంప్తో జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఊహించని షాక్ ఇచ్చారు. తోమహాక్ క్షిపణులను ఇప్పుడు ఇవ్వలేనని ట్రంప్ తెగేసి చెప్పేశారు. తాజా పరిస్థితుల్లో అమెరికా నిల్వలను తగ్గించలేనని, వాటిని సరిచూసుకోవాలని తెలిపారు. దానికన్నా ముఖ్యంగా తనకు యుద్ధం ముగించడమే అత్యంత ముఖ్యమని తెలిపారు డొనాల్డ్ ట్రంప్. ఇక జెలెన్స్కీతో భేటీ ముగిసిన తర్వాత రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ త్వరలో ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్. కిల్లింగ్ ఆపాలంటూ పిలుపునిచ్చారు. అయితే ఈ భేటీ విజయవంతం కాలేదని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. తోమహాక్ క్షిపణులు తమ దగ్గర ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చల విషయంలో సీరియస్గా ఆలోచిస్తారని అన్నారు. కానీ ట్రంప్ ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారంటూ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట మార్చడంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ట్రంప్ తోమహాక్ క్షిపణుల నిరాకరణ వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక ఉందని అంటున్నారు పలువురు విశ్లేషకులు.